హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడే లేచినాను, టైం అయితే 11 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో ఫ్రెష్ అప్ అయ్యి కలుస్తాం. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన గైస్, ఫ్రెష్ అప్ అయిపోయినా మంచిగా నీట్గా. అండ్ అట్లనే చాయ్ కూడా తాగేసిన. సో ఇప్పుడైతే మనకేం పెద్ద పని లేదు, ఈవినింగ్ షిఫ్ట్ ఉంది. సో కొద్దిసేపు అయితే మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు ఖాళీగానే. ఏదైనా మంచి మూవీ అన్నా ఏదైనా వెబ్ సిరీస్ అన్న పెట్టుకొని చూడాలి. సో ఇప్పుడే స్నానం అయితే చేసుకొని వచ్చేసిన గైస్, ఎందుకంటే ఆల్రెడీ టైం 2:30 అవుతుంది. ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ కాలేదు. సో ఏదైనా కర్రీ చేసుకోవాలి ఫస్ట్ పోయి రెడీ అయ్యి. అండ్ అట్లనే షిఫ్ట్ టైం అవుతుంది, షిఫ్ట్కి వెళ్ళిపోవాలి. సో రెడీ అయిపోయినాక కలుద్దాం. బాయ్. నేనైతే డ్రెస్ వేసుకొని రెడీ అయినా, కొంచెం మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఈరోజు ఎండ ఉంది బయట. రెడీ అయిపోదాం. సో నేనైతే రెడీ అయిపోయినా, మంచిగా హెయిర్ కూడా సెట్ అయిపోయింది. సో వెళ్ళి దబ్బున ఏదన్నా కర్రీ చేసుకొని తినేద్దాం. చూద్దాం కిచెన్లో ఏమన్నాయో చూడడానికి. రైస్ అయితే ఆల్రెడీ నేను పెట్టేసినా. సో నో ప్రాబ్లం. చూద్దాం ఉన్నాయో లేవో. సో మనకు బెస్ట్ ఆప్షన్ ఏముందంటే ఎగ్స్. ఇక ఎగ్ వేసుకుందాం, ఏదన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్న ఏదన్నా చేసుకొని తినేసి వెళ్ళిపోదాం కదా. షిఫ్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినా కలిసి ఇప్పుడే. సో వెళ్ళిపోదాం. నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు మంచిగా జర ఎండ వస్తుంది. సో వర్షం అయితే లేదు, మంచిగా వెళ్ళిపోవచ్చు అనమాట. చూద్దాం బస్సు ఉంటుందో ఉండదో. పోయేసరికి బస్సు అయితే చూపిస్తుంది, మన బస్ స్టాండ్కి వెళ్తాం చూడాలి. సో నేనైతే వచ్చేసిన, బస్ దిగేసిన ఇప్పుడే. సో ముందర నాకు స్టోర్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోవాలి. చూద్దాం. సో ఇప్పుడే షిఫ్ట్ అయితే అయిపోయింది కదా. బస్ స్టాప్లో ఉన్నా, బస్ కోసం వెయిటింగ్. అండ్ నాకు తెలుసు మీకు ఈ 3 days నుంచి ఇదే రొటీన్ స్టోరీ చెప్తున్నా. చూద్దాం, రేపు నాకైతే కాలేజ్ ఉంది. చూద్దాం రేపు కాలేజ్ దగ్గర అంతా కొత్తగా చూపిస్తాను. సో ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన గైస్. మరో అన్న వాళ్ళ మేనేజర్ ఉంటుండు కార్లో. సో దబ్బునే వచ్చేసిన, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం. సో డ్రెస్సింగ్ చేసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో కిచెన్లోకి వెళ్ళిపోయాం. మన వాళ్ళు ఉన్నారు, చూద్దాం ఏం చేస్తారు. సో మనం అయితే కిచెన్లోకి వచ్చేసాం గైస్. సో అన్న అయితే పప్పు చేసుకుంటాం, టమాటా పప్పు. మంచిగా వేడిగా నెయ్యి వేసుకొని తినేయాలి. సో వేడి అన్నం మీద పప్పు వేసుకొని ఆవకాయ లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని తిన్నాం అనుకో, సెట్ అనమాట. మంచిగా తినొచ్చు. సో ఫుడ్ అయితే మంచిగా తినేసిన, కడుపు నిండా. పప్పు ఇంకా నెయ్యి ఆవకాయ బెస్ట్ కాంబినేషన్. ఇక రూమ్లోకి వెళ్ళి పడుకుందాం ఇక. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.